కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో దివంగత నేత వరపుల రాజా 3వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ఆయన తనయుడు వరపుల సాయి తర్నీష్ తో కలిసి కూటమి నాయకులు రాజన్న అభిమానులు ప్రత్తిపాడులోని వరపుల రాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. అనంతరం ప్రత్తిపాడు అంబేద్కర్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్తిపాడు ప్రజల గుండె చప్పుడు దివంగత నేత వరపుల రాజాని నేతలు కొనియాడారు. 3వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు అలాగే సిపిఎన్ కోఆర్డినేటర్ యాళ్ల జగదీష్, కొమ్ములు కన్నబాబు, అంబటి బుజ్జి, షెట్టు అలాగే బత్తుల వీరబాబు, వెలుగుల నాని తదితరులు రాజా చిత్రపటానికి నివాళులర్పించారు. వరపుల రాజా ఆశయమైన పేదవాడి ఆకలి తీర్చడం సాధనలో భాగంగా వేల మందికి అన్న సమరాధన నిర్వహించారు. అలాగే ఆయన తనయుడు సాయి చేతుల మీదుగా వృద్ధులకు అలాగే విధవలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వరపుల రాజా అభిమానులు అలాగే సిఏహెచ్ వర్కింగ్ చైర్మన్ నాని తదితరులు పాల్గొని దివంగత నేత చేసిన సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా గుర్తు చేసుకున్నారు. ఈరోజు వరపుల రాజా గారి 3వ వర్ధంతి సందర్భంగా మరి ప్రత్తిపాడులో ఎంతో ఘనంగా మరి రాజా గారి విగ్రహానికి వారి తనయురు బాబీబాబుతో మరి పూలమాల వేసి, అలాగే ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర మరి పేద ప్రజలకు శారీలు, దుప్పట్లు అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరపుల రాజా గారు మరి గతంలో టీడీపీ పార్టీ తరఫున పార్టీ చేసి ఓడిపోయినప్పటికీ కష్టకాలంలో పార్టీకి ముందుండి నడిపించి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్తిపాడులో యువ నాయకత్వాన్ని బలపరిచి ఎంతోమంది నాలాంటి యువకుల్ని మరి ఈరోజు రాజకీయంగా బలపరిచి ముందుకు తీసుకొచ్చినటువంటి ఎంతో ముఖ్యమైన నేత మన వరపుల రాజా గారు. ఎందుకంటే రాజా గారు అంటే ఒక బ్రాండ్గా ఉండేది. వరపుల రాజా గారు అంటే ప్రతి కుర్రోడికి కూడా ఎంతో చక్కగా ప్రతి వాడిని రిసీవ్ చేసుకుని ఎవరిలో అయితే ఇంపార్టెంట్ ఉందో, ఎవరిలో అయితే స్కిల్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళందరినీ కూడా చేసి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేశారు. మరి అతను అందరి అభిమాన నాయకుడు, నిరుపేదల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పెన్నిధి, ఆరోగ్య ప్రదాత శ్రీ దివంగత నేత వరపుల రాజా గారు 3వ వర్ధంతి సందర్భంగా ప్రత్తిపాడు గ్రామంలో ఆయన స్టాట్యూ దగ్గర యువ నాయకులు వరపుల బాబీబాబు గారు విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు అంబేద్కర్ సెంటర్లో కూడా ఆయనకి నిరుపేదలు అంటే ఎంతో ఇష్టం. పేదలందరికీ కూడా చీరల పంపిణీ, అలాగే పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈరోజు. ఎందుకంటే వరపుల రాజా గారు అంటే రాష్ట్రంలోనే అతి కీలకమైన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో ఆయన ఎంత కష్టపడి పార్టీకి ఎంత వెన్నంటూ ఉండి అనేక రకాల ఎంతోమంది ప్రత్తిపాడు నియోజకవర్గంలో యువకులందరినీ కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. పార్టీ కోసం అనేక కష్టాలు. ఆ రోజు పెద్దపాలెం నుంచి గోకవరం వరకు కూడా ఆ గవర్నమెంట్లో రోడ్డు నిర్మించలేదు, పేదలందరూ ఇబ్బంది పడుతున్నారని ఆ రోడ్డు కోసం పాదయాత్ర కూడా చేస్తే ఆ రోజు ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఆయన ఏ ఆశయాలు అయితే అనుకున్నాడో, ఆయన ఎమ్మెల్యే నెగ్గాక ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలకి ఎలా అయితే సేవ చేద్దాం అనుకున్నాడో, మా అందరికీ కూడా ఆయన దూరమైన ఒక గొప్ప నాయకురాల్ని ఈరోజు నియోజకవర్గ ప్రజలకు అప్పచెప్పి ఆయన మాకు దూరం అవడం జరిగింది. ఆవిడ సొంత తన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఈరోజు నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలో కష్టపడి నిరంతరం కష్టపడి ఎప్పుడు ఇంతమంది శాసనసభ్యులు నెగ్గారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో. ఏ శాసనసభ్యుడు కానీ ఏ శాసనసభ్యురాలు కానీ చెయ్యలేని విధంగా ఇవాళ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అభివృద్ధి దూసుకుపోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీకే అందరికీ